హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం అచ్చం హోటల్లో ఉండే టేస్ట్‌తో మష్రూమ్‌తో ఎక్కువ గ్రేవీలా కాకుండా, అలా అని ఫ్రైలా కాకుండా సెమీ గ్రేవీ కర్రీలాగా ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ముందుగా ఒక 400 గ్రాముల మష్రూమ్స్ తీసుకోవాలి. మష్రూమ్స్‌ని క్లీన్ చేసుకోవడానికి ఒక బౌల్‌లో వేసుకొని, అందులో కొంచెం రాళ్ళ ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని, నీళ్లు పోసుకొని మట్టంతా పోయేలాగా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ వాటర్ పోసుకొని, క్లీన్ చేసుకొని, సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని, అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 లవంగాలు, ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పావు స్పూన్ పసుపు, 2-3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కంప్లీట్‌గా వేగిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్‌ని వేసుకోవాలి. మష్రూమ్స్‌ని ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పైన ఒక మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మష్రూమ్‌లో ఉన్న నీళ్ళన్నీ ఇలా బయటికి వచ్చేస్తాయండి. నెక్స్ట్ ఇప్పుడు అందులోనే టేస్ట్‌కి తగినంత ఉప్పు, అలాగే కారం వేసుకోవాలి. ఉప్పు, కారం వేసిన తర్వాత ముక్కలకి మొత్తం పట్టేలాగా అంతా ఒకసారి కలుపుకోవాలి. కర్రీలో ఉన్న నీరు మొత్తం దగ్గర పడేంత వరకు మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఈ కర్రీ గ్రేవీలా కాకుండా, అలా అని ఫ్రైలా కాకుండా మనం పైన వీడియోలో చూపిస్తున్నంత విధంగా అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. చివరిగా ఒక స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని రైస్‌లోకైనా, రోటీస్‌లోకైనా లేదా ఏదన్నా పులావ్స్‌లోకైనా ఈ కర్రీతో తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.